చంద్రశేఖర్, నాది ఇల్లు సార్ ప్రణీత్ కన్స్ట్రక్షన్ పక్కకు. ఓకే. ఒక సంవత్సరం నుంచి ఇది 4వ సారి కుంగిపోవడం సార్. చిన్న చినుకుబాట కుంగిపోతుంది, చిన్న డ్రైనేజ్ లీక్ అయినా కుంగిపోతుంది. విపరీతమైన నిర్లక్ష్యము. ఏ పని చేతగాని సంస్థ 37 అంతస్తుల బిల్డింగ్ కట్టి ప్రజల ప్రాణాలతోటి చెలగాటలాడుతుంది. ఇప్పటికీ ఇది 4వ సారి. రోడ్లు పడిపోతున్నాయి, డ్రైనేజీలు పడిపోతున్నాయి, జనాలు పడిపోతున్నారు. ఈ రోజైతే ఒక 4 కార్మికులు వాళ్ళ ప్రాణాలు వాళ్ళు ఈ పైనుంచి కన్స్ట్రక్షన్ మీద పడుతుంటే రక్షించుకున్నారు. అనుభవ రాహిత్యము. పేరుకు మా ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ అని కడుతున్నారు. ప్రెస్టేజ్ లేదు, బ్రూస్టేజ్ లేదు. సేల్స్ ఆఫీసులోనేమో ఇవన్నీ ఫ్లాట్లు బుక్ అయిపోతున్నాయి. ఉన్నవాళ్ళు అందరికీ దరిద్రమే సార్. ఏ ఇంజనీరింగ్ నిపుణుల సలహాలు తీసుకోరు. వాళ్ళ మొండి వైఖరి. విపరీతంగా మట్టి తవ్వేశారు. గౌతమి నగర్ను సర్వనాశనం చేశారు సార్ 1 ఇయర్ నుంచి. ఇంకా కొన్ని రోజుల తర్వాత గౌతమి నగర్ అనేది కాలనీ లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు పై అధికారులకు, కార్పొరేటర్ గారికి, ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి ఎన్నోసార్లు అయిపోయింది సార్. ఇక మమ్మల్ని రక్షించాలంటే మీ ప్రభుత్వాలు, మీ మీడియా వాళ్ళే రక్షించాలి సార్. ఇక మాకు ఏది లేదు. ఇక్కడ సర్వనాశనం చేశారు. విపరీతంగా తవ్వడం, ఇటు రోడ్లు తవ్వడం, డ్రైనేజీలు తవ్వడం, ప్రభుత్వ ఆస్తులను తవ్వుకుంటూ కడుతున్నారు సార్. ఇది రోడ్లను కూడా తవ్వేశాడు 1 ఇయర్ నుంచి విపరీతంగా. ఇది 4వ సారి కుంగిపోవడం. ఇంకొక వర్షం పడితే, ఈ వేసవి కాలంలో ఏదైనా వర్షం పడితే ఒక 10-20 అకాల మరణాలకు అందరం రెడీ ఉండాలి సార్. అలా ఉంది ప్రణీత్ వాళ్ళది. థ్యాంక్ యూ.